ఈరోజు చాలామంది మాధుర్యమును విడిచిపెడుతున్నారు, మంచితనాన్ని విడిచిపెడుతున్నారు, ఆత్మఫలమును విడిచిపెడుతున్నారు, వెలుగు ఫలమును విడిచిపెడుతున్నారు, మిగిలిన విషయాల్లో బిజీ అయిపోతున్నారు. అందుకే దేవుని ఇంట్లో అందరికీ పని లేదు. అందుకే దేవుని ఇంట్లో అందరికీ పని లేదు, కొద్దిమందికే ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. అంజూరపు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదనా అని వాటితో అనేను. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటనంటే చెట్లలో ఒక పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది. అదేంటనంటే నాయకుడు కావాలి, నాయకుడు కావాలి, నాయకుడు కావాలి. ఎవడు చెట్లన్నీ కలిసి ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నాయి, అమ్మా నువ్వు మాకు నాయకుడు అయి ఉండు, నువ్వు చెప్పిన మాటే మేము కలిసి ఉంటాం, నువ్వు వద్దు అని అంటే మేము పోము, కావాలంటే వస్తాం, నీ సెలవులేంది మేము కాలెత్తాం, నీ సెలవులేంది మేము ఏం చేయం, నీ సెలవులేంది మేమేమీ అనం అని చెప్పేసి ఇక్కడ చెప్పుచున్నాయి. అయితే మొదట వెళ్ళి చూస్తాను చూడండి, 9వ వచనంలో ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ ఒలీవ చెట్టు ఏమంది, నా తైలము నీయక చెట్ల మీద రాజునైండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాడుతాను. అంటే నేను రాను, నా పనేంటి, నేను మాధుర్యం ఇచ్చుటయే, కాబట్టి ఏలుబడి చేయుట కాదు. 10వ వచనంలో మనం చూస్తాం, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి అదే మాట అంటే అంజూరపు చెట్టు అంది, నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా. అంటే నా స్వభావాన్ని విడిచి వేరొక దాన్ని చేసి, నేను ఫలించవలసిన ఫలాల్ని విడిచి వేరొక దాన్ని చేయుటకు నేను వచ్చేదనా. అంటే ఈ మాటను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈరోజు చాలామంది మాధుర్యమును విడిచిపెడుతున్నారు, మంచితనాన్ని విడిచిపెడుతున్నారు, ఆత్మఫలమును విడిచిపెడుతున్నారు, వెలుగు ఫలమును విడిచిపెడుతున్నారు, మిగిలిన విషయాల్లో బిజీ అయిపోతున్నారు. ఏమైపోతున్నారు చెప్పండి? మిగిలిన విషయాల్లో బిజీ అయిపోతారు. అందుకే దేవుని ఇంట్లో అందరికీ పని లేదు. దేవుని ఇంట్లో అందరికీ పని లేదేంటి? మరి ఎవరికి ఉంది పని? మాధుర్యం ఇచ్చేవాళ్ళు, మంచి ఫలం ఫలించేవాళ్ళు, వాళ్ళే దేవుని ఇంట్లో పని కలిగి ఉంటారు. మాధుర్యం లేదు, మంచి ఫలం లేదు, నేను ఈ దేవుని ఇంట్లో ఏ పనైనా చేస్తానని అంటే ఎట్లా? కొంతమంది ఉంటారు, బ్రదర్ మందిరానికి రా అంటే రారు, బ్రదర్ దేవుని మాటినంటే వినరు, బ్రదర్ లోబడనంటే లోబడరు. కానీ బ్రదర్ మీకేమైనా పని ఉంటే చెప్పండి, నేను చేసి పెడతా. ఏమొద్దు, నేనున్నా, చేసి పెడతా. బజారుకి పోవాలా? మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా? లేకపోతే మీతో పాటు ఒక 2 రోజులు ఉండాలా? లేకపోతే మీకు ఇంకా ఏమైనా పరిచయం చేయాలి? నేనున్నా. బ్రదర్ ఇదంతా వద్దులే బ్రదర్, నువ్వు ముందే వందరంగా అన్నది ఒక్కటే అడక్కన్నా. చాలామందిని చూశాను. అందుకే దేవుని ఇంట్లో అందరికీ పని లేదు, కొద్దిమందికే ఉంది. ఎవరికి ఉందా పని? మాధుర్యం ఇచ్చేవాళ్ళు, మంచి ఫలం ఫలించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ అంజూరపు చెట్టు ఏమని, నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఫలించకుండా, ఫలములు నీకుండా నేను మానేసి నేను అక్కడ అటు ఇటు ఓగన, మీ మీద యజమానుడు ఉండన కానే కాదు. ప్రియుడా, మొదటి తలంపు మన మంచి ఫలము, మన మాధుర్యాన్ని మనం ఫలించే వారంగా, మాధుర్యం కలిగి జీవించే వారంగా ఉండాలి.